హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో కరోనా కేసులు కూడా తగ్గిపోతున్నాయి, త్వరలోనే ర్యాలీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు ఆర్మీకి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈ క్వశ్చన్స్ అయితే అన్ని ట్రేడ్ వాళ్ళకి, అంటే జీడీ, ట్రేడ్మెన్, టెక్నికల్, క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ అన్ని ట్రేడ్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో అతి తొందరలోనే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ర్యాలీ డేట్స్, అంటే తెలంగాణ ఆర్మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే గుంటూరు ఆర్మీ ర్యాలీ ఎప్పుడు జరుగుతుంది, వైజాగ్ ఆర్మీ ర్యాలీ ఎప్పుడు ఉండొచ్చు, ఈ 3 ర్యాలీల యొక్క డీటెయిల్స్ కూడా తొందరలోనే మన ఛానల్లో తెలియపరుస్తాము. ర్యాలీ డేట్స్ కూడా కొన్ని కన్ఫామ్ అయ్యాయి, అతి తొందరలోనే మీకు తెలియపరుస్తాము. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆర్మీ అప్డేట్స్ తెలియపరుస్తాము. సో వీడియో స్టార్ట్ చేయకముందు అందరి రిక్వెస్ట్, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళినప్పుడల్లా మాస్క్ ధరించండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నేను క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ కూడా చదువుతాను, మీరు కూడా మీ ఆన్సర్ని గెస్ చేయండి, ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలరో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద నియరెస్ట్ అండ్ హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? ఆప్షన్ ఏ ఎర్త్, బి మెర్కురీ, సి జూపిటర్, డి నన్ ఆఫ్ దిస్. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అనేసి ఇక్కడ క్వశ్చన్, అలాగే వేడిగా ఉన్న గ్రహం ఏది అనేసి. సూర్యుడికి దగ్గరగా ఉన్న 8 గ్రహాలు మనందరికీ తెలిసిందే, 8 ప్లానెట్స్. సో మెర్కురీ ఫస్ట్ది, వీనస్, ఎర్త్ థర్డ్ వన్, మార్స్ 4వది, జూపిటరు, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో దగ్గరగా ఉన్నది, నియరెస్ట్ సూర్యుడికి దగ్గరగా ఉన్నది ఏదంటే ఆన్సర్ బి, మెర్కురీ. సో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో భిన్నమైనది ఏది అనేసి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ నవాబ్ పటోడి, బి లాలా అమర్నాథ్, సి కపిల్ దేవ్, డి మేజర్ ధ్యాన్ చంద్. సో ఈ నలుగురు కూడా స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ భిన్నమైనది ఏది అనేసి చూస్తే నవాబ్ పటోడి క్రికెట్ ప్లేయర్, లాలా అమర్నాథ్ కూడా క్రికెట్ ప్లేయర్, బౌలరు, కపిల్ దేవ్ కూడా క్రికెట్ ప్లేయర్, మేజర్ ధ్యాన్ చంద్ వచ్చి హాకీ ప్లేయర్. సో 3 times ఇండియాకి గోల్డ్ మెడల్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి హాకీ ప్లేయర్. సో నిక్నేమ్గా ద విజార్డ్ అని కూడా పిలుస్తారు. సో ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ 3 కూడా చూసినట్లయితే క్రికెట్ ప్లేయర్స్, నవాబ్ పటోడి, లాలా అమర్నాథ్, కపిల్ దేవ్. ఇక్కడ డీలో మేజర్ ధ్యాన్ చంద్ మాత్రం హాకీ ప్లేయర్. సో ఆన్సర్ డి, మేజర్ ధ్యాన్ చంద్. సో ఇది రీజనింగ్ క్వశ్చన్ అని కూడా చెప్పొచ్చు, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ఏ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ఇండియా? ఇండియాలో చక్కెర ఎక్కువగా పండించేటువంటి స్టేట్ ఏది అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఏ స్టేట్లో ఎక్కువగా చక్కెర పండిస్తారు అనేసి క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, బి పంజాబ్, సి హిమాచల్ ప్రదేశ్, డి మహారాష్ట్ర. సో ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. నేను స్పీడ్గా వెళ్ళినట్లయితే మీ వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ని గెస్ చేసుకోండి. సో క్వశ్చన్ నంబర్ 4, ఇండియా డస్ నాట్ షేర్ ఇట్స్ నార్త్ ఈస్టర్న్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఆప్షన్ ఏ చైనా, బి నేపాల్, సి భూటాన్, డి శ్రీలంక. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్, ఇండియా డస్ నాట్ షేర్ ఇట్స్ నార్త్ ఈస్టర్న్ బార్డర్. ఈ బార్డర్లో లేనటువంటి కంట్రీ ఏది కింద అనేసి ఇక్కడ ఆ క్వశ్చన్లో అడిగారు. చైనా, నేపాల్, భూటాన్, శ్రీలంక. మనకి శ్రీలంక ఇండియా మ్యాప్లో కింద ఉంటుంది, ఇక్కడ అంటే సౌత్లో ఉంటుంది. మిగతా భూటాన్ కానీ, నేపాల్ కానీ, చైనా చూస్తున్నట్లయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉంటుంది. చైనా కానీ, భూటాన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నార్త్ ఈస్ట్ టచ్ అవుతాయి కాబట్టి. సో ఆన్సర్
డి శ్రీలంక. ఎందుకంటే శ్రీలంక సౌత్లో ఉంటుంది, సౌతర్న్ బార్డర్ మనకి ఇండియాకి. సో ఇది ఒక డిఫికల్ట్గా అడిగారు క్వశ్చన్, అంటే మీనింగ్ తెలిస్తే చాలా ఈజీ అయిపోతుంది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. వెన్ డిడ్ అమెరికా డ్రాప్ యాటమ్ బాంబ్ ఆన్ హిరోషిమా? ఇక్కడ డేట్స్ అడిగారు, ఇయర్ అడగకుండా డైరెక్ట్గా డేట్స్ అడిగారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో 5th క్వశ్చన్, ఆప్షన్ ఏ 6 ఆగస్ట్ 1945, బి 5 జనవరి 1945, సి 14 మే 1945, డి 14 ఆగస్ట్ 1947. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 6 ఆగస్ట్ 1945 ఫస్ట్ బాంబ్ హిరోషిమా. అది సెకండ్ బాంబ్ డేట్ అడిగితే 9 ఆగస్ట్. ప్లేస్ వచ్చి నాగసాకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ఇండో-పాక్ వార్ ఇన్ 1965? సో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు, అంటే 1965లో యుద్ధం జరిగినప్పుడు ఇండియా యొక్క ప్రధానమంత్రి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ, బి ఇందిరాగాంధీ, సి రాజీవ్ గాంధీ, డి లాల్ బహదూర్ శాస్త్రి. ఈ నలుగురు కూడా ఇండియాకి ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళే. సో ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ వచ్చి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, మనందరికీ తెలుసు. సో ఆన్సర్ డి లాల్ బహదూర్ శాస్త్రి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పచ్చు. మనకి సపోజ్ క్వశ్చన్లో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగితే కూడా లాల్ బహదూర్ శాస్త్రి. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా కూడా లాల్ బహదూర్ శాస్త్రి, అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నారు అనేసి క్వశ్చన్. సో క్వశ్చన్ నంబర్ 7. విచ్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఓన్ సిల్వర్ మెడల్ ఇన్ 2016 రియో ఒలింపిక్స్? ఆప్షన్ ఏ సైనా నెహ్వాల్, బి శ్రీకాంత్, సి పివి సింధు, డి నన్ ఆఫ్ దిస్. 2016లో రియో ఒలింపిక్స్లో భారతదేశం తరపున వెండి పథకం గెలిచినటువంటి ప్లేయర్ ఎవరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో మనందరికీ తెలుసు పివి సింధు. స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. పివి సింధు చాలా అద్భుతంగా పోరాడి త్రుటిలో గోల్డ్ మెడల్ మిస్ అయింది అప్పుడు. క్వశ్చన్ నంబర్ 8. చూస్ ద రిలేటెడ్ వర్డ్. అమెరికా డాలర్, బంగ్లాదేశ్ డాష్. ఇది రీజనింగ్ క్వశ్చన్ అని కూడా చెప్పచ్చు, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ కిందకి వస్తుంది ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు ఆర్మీ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా జీడీ ట్రేడ్ మన వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే అమెరికా డాలర్ అంటే కరెన్సీని రీజనింగ్ టైప్లో అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా కరెన్సీని రీజనింగ్ టైప్. అమెరికా డాలర్ అయితే బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ అయిందనేసి. సో ఆన్సర్ డి బంగ్లాదేశ్ టాకా అని అంటారు కదా, బంగ్లాదేశ్ కరెన్సీ. సో ఆన్సర్ డి. క్వశ్చన్ నంబర్ 9. ద టర్మ్ బిట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. ఆప్షన్ ఏ ఇంజనీరింగ్, బి బయాలజీ, సి కంప్యూటర్ సైన్స్, డి రేడియో యాక్టివిటీ. బిట్ అనే పదం ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అనేసి ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ సి కంప్యూటర్ సైన్స్. బిట్స్ అంటారు కదా, కంప్యూటర్కి సంబంధించిన పదం అది బిట్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద టర్మ్ UNGA? ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ గ్రోత్ అగ్రిమెంట్, బి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సి యునైటెడ్ నేషన్స్ గ్రోవింగ్ అలయన్స్, డి నన్ ఆఫ్ దిస్. సో UNGA ఫుల్ ఫామ్ అడిగారు ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ బి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 193 కంట్రీస్ మెంబర్స్గా కూడా ఉన్నాయి. సో
Question number 11. Martin Luther King belongs to which country? Option A South Africa, B America, C Germany, D రష్యా. మార్టిన్ లూథర్ కింగ్ ఏ దేశానికి చెందినవారు అనేసి ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ బి అమెరికా. క్వశ్చన్ నెంబర్ 12. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ మిసెస్ మీరా సాహిబ్ ఫాతిమా బీబీ, ఆప్షన్ బి మిసెస్ లీలా సేత్, ఆప్షన్ సి మిసెస్ బులా చౌదరి, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. అంటే సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ ఏ మిసెస్ మీరా సాహిబ్ ఫాతిమా బీబీ. దాదాపు సుప్రీంకోర్టు స్థాపించిన 40 సంవత్సరాల తర్వాత మీరా సాహిబ్ ఫాతిమా బీబీ న్యాయమూర్తిగా వ్యవహరించారు. అది కూడా ఏ సంవత్సరం అని చెప్తే 1989, 1989లో జడ్జిగా ఎన్నికయ్యారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ప్యూర్ గోల్డ్ ఈస్ ఆఫ్ హౌ మెనీ క్యారెట్స్? చాలా ఈజీ క్వశ్చన్, కానీ చాలామంది తొందరలో పాటుగా 22 క్యారెట్స్ కూడా పెట్టేయచ్చు. సో ఆప్షన్ ఏ 22, బి 24, సి 21, డి 23. ప్యూర్ గోల్డ్ ఈస్ ఆఫ్ హౌ మెనీ క్యారెట్స్ అంటే ఆప్షన్ బి 24 క్యారెట్స్. అంటే 24 క్యారెట్స్ బంగారం అంటే 99% ప్యూర్ గోల్డ్ అని చెప్పొచ్చు. అదే 22 క్యారెట్స్ అయితే 91% ప్యూర్ గోల్డ్ అని చెప్పొచ్చు. 91%. మిగతా 9% ఏముంటుందంటే చూస్తున్నట్లయితే కాపరు, సిల్వరు, జింక్ ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో ఆన్సర్ బి ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్స్, 99% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ద నార్మల్ బ్రీతింగ్ రేట్ ఆఫ్ హెల్దీ పర్సన్ పర్ మినిట్? ఆప్షన్ ఏ 72, బి 16, సి 18, డి 32. ఇది కూడా తొందరలో పాటుగా చాలామంది అయితే బ్రీతింగ్ రేట్కి హార్ట్ బీట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే బ్రీతింగ్ రేట్ అంటే అక్కడ క్వశ్చన్లో బ్రీతింగ్ అనేది మర్చిపోయి తొందరగా ఆప్షన్ ఏ 72 అనేసి చాలామంది అయితే అటెంప్ట్ చేస్తారు. సో ఇది చాలా పెద్ద మిస్టేక్, ఎందుకంటే హార్ట్ బీట్ వేరు, బ్రీతింగ్ రేట్ వేరు. సో నార్మల్ బ్రీతింగ్ రేట్ ఆఫ్ హెల్దీ పర్సన్ అంటే 12 నుంచి 12 to 16 ఒక నిమిషానికి. సో ఆన్సర్ బి 16. అది హార్ట్ బీట్ అయితే 72 హార్ట్ బీట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. హూ హ్యాడ్ బీన్ హానర్డ్ విత్ ద ఫస్ట్ ప్రెస్టీజియస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్? ఆప్షన్ ఏ మొట్టమొదటిగా అందుకున్నటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు తీసుకున్నారు అనేసి ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ యశ్ చోప్రా, బి ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, సి దేవికా రాణి, డి ఏ నాగేశ్వరరావు. సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది సినిమాకి సంబంధించింది. సో ఆన్సర్ సి మొట్టమొదటిగా అందుకున్న అవార్డు ఎవరంటే దేవికా రాణి. సో దేవికా రాణి 1969, 1969లో మొట్టమొదటిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దేవికా రాణికి ఇచ్చారు. సో రీసెంట్గా చూసినట్లయితే 2021లో అంటే ఈ సంవత్సరం రజనీకాంత్, మీ అందరికీ తెలుసు తలైవా రజనీకాంత్, రజనీకాంత్ రజనీకాంత్కి 2021 అంటే రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం రజనీకాంత్కి ఇచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. రీసెంట్గా 2021లో దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న నటుడు ఎవరు అనేసి. సో క్వశ్చన్ నెంబర్ 16. మిసెస్ మమతా బెనర్జీ బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ? మమతా బెనర్జీ ఏ పొలిటికల్ పార్టీ అనేసి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ తమిళ్ మణిలా కాంగ్రెస్, ఆప్షన్ బి తృణమూల్ కాంగ్రెస్, ఆప్షన్ సి పీపుల్స్ కాంగ్రెస్, ఆప్షన్ డి తెలుగుదేశం.
సో ఏ పార్టీకి చెందినవారంటే ఆన్సర్ బి తృణమూల్ కాంగ్రెస్. సో మమతా బెనర్జీ ప్రజెంట్ సీఎం, వెస్ట్ బెంగాల్ సీఎం. వెస్ట్ బెంగాల్ తెలుసు కదా, కోల్కత్తా. సో ప్రజెంట్ వరుసగా రెండోసారి కూడా సీఎంగా ఎన్నికయ్యారు. దీదీ అని కూడా పిలుస్తారు, నిక్నేమ్గా దీదీ అంటారు మమతా బెనర్జీని. సో ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు రిపీట్ చేశారు మమతా బెనర్జీ ఏ పార్టీకి చెందినవారు అనేసి. క్వశ్చన్ నెంబర్ 17. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ సిచ్యుయేటెడ్ అట్ ఆప్షన్ ఏ లక్నో, బి ఢిల్లీ, సి కోల్కత్తా, డి ముంబై. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అనేసి క్వశ్చన్. సో ఆన్సర్ బి ఢిల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 18. వేర్ ఈజ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లొకేటెడ్? నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది అనేసి క్వశ్చన్. ఆప్షన్ ఏ డెహ్రాడూన్, బి నాగ్పూర్, సి ఖడక్వాసల, డి చెన్నై. సో ఆన్సర్ సి ఖడక్వాసల. ఇది ఎక్కడుందంటే పూణే, మహారాష్ట్ర, ఎంహెచ్. సో ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అని కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 19. వింబుల్డన్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? వింబుల్డన్ ట్రోఫీ ఏ గేమ్కి, ఏ ఆటకి సంబంధించిన ట్రోఫీ, ఏ ఆటలో ఇస్తారనేసి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్, బి లాన్ టెన్నిస్, సి క్రికెట్, డి హాకీ. ఆన్సర్ బి లాన్ టెన్నిస్. వింబుల్డన్ ట్రోఫీ లాన్ టెన్నిస్లో ఇస్తారు. సో క్వశ్చన్ నంబర్ 20. క్యాపిటల్ ఆఫ్ ఇండియా వాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ కోల్కత్తా టు ఢిల్లీ ఇన్ ద ఇయర్. ఎప్పుడు ఇయర్ అడిగారు. సో ఇంతకుముందు మన రాజధాని కోల్కత్తా ఉన్నప్పుడు కోల్కత్తాని ఢిల్లీకి మార్చిన ఇయర్, రాజధానిని మార్చిన సంవత్సరం ఏది అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ బి 1911లో రాజధానిని కోల్కత్తా నుంచి న్యూఢిల్లీకి మార్చారు, షిఫ్ట్ చేశారు అనేసి. సో బ్రిటిష్ ప్రభుత్వం అది కూడా. క్వశ్చన్ నెంబర్ 21. ద డాక్టర్ హూ పర్ఫార్మ్డ్ ద ఫస్ట్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్, అంటే మానవ గుండె మార్పిడి ఆపరేషన్ చేసినటువంటి మొట్టమొదటి సర్జన్ డాక్టర్ ఎవరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో ఆప్షన్ ఏ ఎడ్మర్డ్ హిల్లరీ, బి జాన్ మేజర్, సి జార్జ్ వాషింగ్టన్, డి క్రిస్టియన్ బెర్నార్డ్. సో ఆన్సర్ డి క్రిస్టియన్ బెర్నార్డ్. క్వశ్చన్ నెంబర్ 22. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది కూడా. వెన్ డస్ సోలార్ ఎక్లిప్స్ అక్కర్? సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనేసి ఇక్కడ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్, సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆప్షన్ ఏ ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్, బి మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, సి అట్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, డి సన్ కమ్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. అంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అనేసి. అలాగే లూనార్ ఎక్లిప్స్ చూసినట్లయితే ఆన్సర్ ఏ లూనార్ ఎక్లిప్స్. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనేసి క్వశ్చన్ అడిగితే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనేసి కూడా చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 23. డాష్ హ్యాస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా? పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏ ఊరిలో ఉంది అనేసి, ఇండియాలో ఏ ఊరు అనేసి ఇక్కడ క్వశ్చన్. సో ఇది కూడా గుంటూరు వాళ్ళకి అడిగారు 2017లో. ఆప్షన్ ఏ ఖరగ్పూర్, బి ముంబై వీటి, సి హౌరా, డి గోరఖ్పూర్. సో ఆన్సర్ డి గోరఖ్పూర్. ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ అని కూడా చెప్పచ్చు. వరల్డ్లో కూడా లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇదే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 24.
హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ. హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్ అంటే టీ గార్డెన్, ఇది హ్యాపీ వ్యాలీ అనేది ఎక్కడుంది అనేసి క్వశ్చన్. ఆప్షన్ ఏ డార్జిలింగ్, బి అస్సాం, సి హిమాచల్ ప్రదేశ్, డి మేఘాలయ. సో ఆన్సర్ ఏ డార్జిలింగ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. బ్రహ్మోస్ ఈస్ ఏ డాష్. ఆప్షన్ ఏ వార్షిప్, బి స్టీల్త్ ఫైటర్ జెట్, సి సూపర్సోనిక్ మిసైల్, డి హెలికాప్టర్. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆన్సర్ సి. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఇది ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అని కూడా చెప్పొచ్చు. అది కూడా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఇది. సో ఆర్మీ వాళ్ళు కానీ అలాగే నేవీ వాళ్ళు, ఇండియా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు, వాడతారు. సో ఆన్సర్ సి సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. సో చూశారు కదండి ఫ్రెండ్స్. సారీ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఇది ఈరోజు వీడియో. ఇది అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.